అందరికీ నమస్కారం. నా వాయిస్ వినపడుతుందా? నమస్కారం గురుగారు. నమస్కారం వినపడుతుంది గురువు. గురుజీ. వినపడుతుంది గురుగారు. వినపడుతుంది గురువు. నమస్కారం గురూజీ. నమస్తే. నమస్తే గురుజీ. నమస్తే గురూజీ. నమస్తే. నమస్తే. నమస్తే గురూజీ. అందరికీ నమస్కారం. నా వాయిస్ క్లియర్ గానే ఉందా? బాగానే ఉంది. ఉంది సార్. ఉంది గురుగారు. అందరికీ ఫోన్లు ఎత్తుతూనే ఉన్నానా? ఆ, ఎక్కడ కమ్యూనికేషన్ ఏం గ్యాప్ లేదుగా? అందరికీ లేదు. మంచిగానే మాట్లాడుతున్నానా? బాగానే మాట్లాడుతున్నాం. ఉమ్. ఎందుకంత జాగ్రత్త తీసుకోవాలి అంటే మనం అభ్యసించే సాధన అటువంటిది కాబట్టి. అన్నిటికంటే వేగంగా రిజల్ట్స్ ఇచ్చేటటువంటి సాధన కుండలిని యోగం. దీనినే క్రియాయోగం అంటాం. అంటే పతంజలి ఇత్యాది ఋషులు సింప్లిఫైడ్ చేశారు కాబట్టి క్రియాయోగం అనేటటువంటి పేరుతో మనం పిలుస్తున్నాం. దీని యొక్క మూలనామం ఏంటి? ప్రాతిపదిక ఏంటి అంటే కుండలిని. మరి ఇట్లాంటి సాధనలు చెప్పేటటువంటి గురువు సాధకుడికి దగ్గరగా ఉండాలి. అవునా కదా? అవునా కదా? దగ్గరకు ఉండాలా, దూరం ఉండాలి? అన్మ్యూట్ చేసుకోవచ్చు. దగ్గరగా ఉండాలి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎంత దగ్గరగా ఉన్నాడో అంత దగ్గరగా ఉండాలి. ఆ విధమైనటువంటి ఉద్దేశంతో, మీకు దగ్గరగా ఉండే ఉద్దేశంతోనే మీరు నేరుగా నాతో మాట్లాడాలి అనేటటువంటి అంశాన్ని మేము ప్రధానంగా తీసుకొని ఈ కోర్సుల్ని కండక్ట్ చేస్తున్నాం. మీ పర్సనల్ సెషన్స్ ఎందుకు తీసుకుంటున్నాం? మీ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉంది, మీ యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ నేను అబ్జర్వ్ చేసి మీ ఎనర్జీ స్థాయి ఎలా ఉంది, మీరు ఎక్కడ బలహీనంగా ఉన్నారు, ఏ ఎనర్జీ స్థాయిలో బలహీనంగా ఉన్నారు, మీరు ఏ ఎనర్జీని డెవలప్ చేసుకుంటే మీరు ఎదుగుతారు. ఇలాంటి అంశాలను మేము గమనిస్తాం. గమనించి దానికి తగ్గట్టుగా గైడెన్స్ ఇవ్వడం కోసం పర్సనల్ సెషన్స్ తీసుకుంటాం. అర్థమవుతుందండి? అర్థమవుతుంది. ఇంకా సింపుల్ గా, ఇంకా తేలిగ్గా, ఇంకా సరళంగా మీకు ఎలా చెప్పొచ్చు అనే దాని మీద తర్జన భర్జన పడుతూ ఈ క్లాసులని కండక్ట్ చేస్తూ ఉంటాం. నేను దాదాపుగా మీ అందరికి ఒక నియమం, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. ఏదైనా డౌట్ వచ్చినప్పుడు అన్మ్యూట్ చేసుకొని అడగండి. నమస్తే గురుజీ, నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఇప్పుడే. అవునమ్మా, అందరూ కొత్తగానే జాయిన్. నేను దగ్గరగా ఈ నెల రోజుల్లో ఒక 300 పర్సనల్ సెషన్స్ పైగా తీసుకున్నాను. అందులో చాలా మందిని రిమూవ్ చేసేసి, ఎవరైతే మనకు అనుకూలంగా ఉంటారు, సాధనలు చక్కగా మనం గైడ్ చేయగలం అన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నాం. మిగిలిన వాళ్ళని రిమూవ్ చేసేసి. కారణాలు చాలా ఉన్నాయి. కొంతమంది అమాయకంగా ఫ్రీ అని చెప్పేసేసి ఎక్కడికెక్కడికో వెళ్తారు. అక్కడ కుండలిని యోగం అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు సొసైటీలో. కుండలిని యోగం అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, కుండలిని యోగం చెప్పే వ్యక్తి వాళ్ళకి అందుబాటులో ఉండాలా వద్దా? ఉండాలిగా. ఉండడు. ఫోన్ ఎత్తరు, మెసేజ్లు చేస్తే రిప్లైలు ఉండవు. అక్కడ ఉంటారు ఆయన. ఇప్పుడు అలా ఉంటున్నప్పుడు ఏదన్నా తేడా పడింది అనుకోండి, సాధకుడికి సమస్యలు వస్తాయి. అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకుంటాడు అప్పుడు? గురువు గారికి. గురుజీ ఆయన అన్నాడు కదా, ఆయన భగవంతుడు. అందితే ఏ భగవంతుడు కూడా ఏం చేయలేడు. అవును. మనం సాధనలో ప్రతిదీ పూర్తిగా తెలుసుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటాడు. ఒకవేళ ఏదైనా క్రమం తప్పిన వెంటనే పక్కనే గురువు ఉన్నాడు అనుకోండి, ఇదిగో ఇట్లా 630 అని కొట్టగానే మాట్లాడుతున్నాడు అనుకోండి, అది ధైర్యం. అవునా కదా? వెంటనే చెప్పేస్తారు, చక్కగా ముందుకెళ్ళచ్చు. ఇలాంటి వ్యవస్థని చిద్గురు గీత తప్ప ఇంకో ఏ ఆర్గనైజేషన్ కూడా. ఎందుకంటే మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం నేను చెప్పగలను అనే ఆత్మవిశ్వాసం నాకు ఉంది కాబట్టి, ఆ ధైర్యం నాకు ఉంది కాబట్టి మీకు డైరెక్ట్గా నా నెంబర్ ఇచ్చి ఎవరైనా సరే ఫోన్ చేసి సందేహాలు అడగచ్చు అనేటటువంటి కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టి
ఆ విధమైనటువంటి ప్రత్యేకతను మేము మీకు అందిస్తున్నాం. సో మనం ఇప్పుడు ఈ రోజు నుండి దగ్గరగా ఒక 25 డేస్ మనం జర్నీ చేస్తాం. ఈ 25 డేస్ 5 డేస్ మెడిటేషన్, తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది షట్చక్ర ఆకర్షణ క్రియ అని చెప్పి. ఇట్లా 25 డేస్ మీరు ఎంత నా దగ్గర నుండి తీసుకోగలగాలో అంత తీసుకోవచ్చు, ఎంత అందుకోగలరో అంత అందుకోవచ్చు. ఎక్కడ అడ్డుకట్టలు, అడ్డులు, అదుపులు ఎవరు లేరు. మీకు నాకు మధ్యలో ఎవరు ఉండరు. మీరు ఎనీ టైం నాకు కాల్స్ చేయొచ్చు, ప్రతి సందేహాన్ని అడగచ్చు, ప్రతి ప్రశ్న వేయచ్చు. మీరు ఇది అడగచ్చా, ఇది అడగకూడదా, ఇది అడిగితే ఏదైనా అనుకుంటారా, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. చక్కగా డౌట్ అడగండి. కానీ ఎలా డౌట్స్ అడగాలి అంటే మరి విసిగిస్తున్నట్టు కాదు. ఒకటి పద్ధతి ఉంటుంది కదా, గురువుతో మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది కదా. ఆ విధేయతతో, ఆ వినయంతో, వ్యతిరేకత పొందకుండా సూటిగా. కొంతమంది ఫోన్లు చేస్తారు, ఓహో, ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఆలోచించే టైం కూడా ఫోన్లోనే ఉంటుంది. ఫోన్ చేశాక ఆలోచించకూడదు, టక ప్రశ్నలు వేసేసేయాలి, వర్షం కురిపించాలి. అర్థమైందండి? మీరు గంట సేపు ఆలోచించుకుంటూ కూర్చున్నారు అనుకోండి, అప్పుడు నా టైం వేస్ట్ అవుతుందని పెట్టేస్తాం. సో ఇది ఒక పద్ధతి. ఫోన్ మాట్లాడడం అనేది, గురువుతో ఫోన్ మాట్లాడడం అనేది స్పీడ్గా ఉంటుంది. చక్కగా పేపర్ మీద ప్రశ్నలన్నీ రాసుకొని టక అడిగేసేస్తే టకటగా సమాధానం తీసుకుంటాం, చక్కగా సాధన. ఈ పద్ధతిని చక్కగా మెయింటైన్ చేస్తూ మనం ఈ సాధనని చక్కగా సాధన చేయొచ్చు. మనం చెప్పుకోబోయే సాధనలన్నీ మీకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ని ఇస్తాయి. అర్థమవుతుందండి? వెంటనే రిజల్ట్స్ ఇచ్చేటటువంటి సాధనలే. కాబట్టి వాటిని స్పష్టంగా తెలుసుకొని సాధన చేద్దాం. అడుగుదాం. అడిగితే ఏ దోషం లేదు, చక్కగా అడగచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, నాకు బాగా బాధ కలిగిన అంశం ఏంటంటే, వాళ్ళు కుండలిని సాధన అని చెప్పి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని చెప్పి తీసుకెళ్ళి చివరికి కనీసం మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేని పరిస్థితుల్లో, ఫోన్ చేస్తే ఎత్తలేని పరిస్థితుల్లో అలా ఉండడం వల్ల వాళ్ళు ఎలా అయిపోతారంటే అటు కాదు ఇటు కాదు స్థితిలో పడిపోతారు. అర్థమవుతుందండి? ఇప్పుడు వాళ్ళు మాకు ఫోన్ చేసినా సరే మేమేం చేస్తామంటే చేతులు ఎత్తేస్తాం, నమస్కారం పెడతాం. మేమేం చేయలేము. అవునా కాదు? కుండలిని శక్తి అని మీ అందరికీ తెలుసు కదా. కుండలిని శక్తి అని ఉంటుంది మన లోపల. గురువు దగ్గర వచ్చినప్పుడు ఆ కుండలిని శక్తి ఫ్రెష్ గా ఉందనుకోండి, ప్యూర్ గా ఉందనుకోండి, దాన్ని ఎలాగైనా సరే మోల్డ్ చేయొచ్చు మనం. అర్థమైందా? దాన్ని ఎట్లయినా సరే తిప్పొచ్చు, దాన్ని ఎట్లయినా సరే గైడ్ చేసి ఎదిగేలా చేయొచ్చు. కానీ ఈ కుండలిని రకరకాలైనటువంటి అంశాల చేత బ్లాక్ చేసి, రకరకాలైనటువంటి సంస్కారాల చేత అది చిన్న భిన్నమవుతున్నట్టుగా ఉందనుకోండి, దాన్ని ఎవరు ఏం చేయలేదు. మా పరిస్థితి కూడా అదే. కాబట్టి వాళ్ళని దాదాపుగా రిమూవ్ చేసేసి వాళ్ళ దగ్గరికి అడగాలి అన్నట్టుగా మేము చెప్పి, అట్లాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సాధకులు గుర్తించాల్సింది ఏంటంటే, మనకి దగ్గరగా ఉండే గురువును పట్టుకోవాలి. అర్థమవుతుందండి? ఎక్కడో కొండ మీద కూర్చునే గురువు వద్దు మనకి. అర్థమైనా? మీ పక్కనే ఉంటా, నేను మీతో ఉంటా. సాధన దగ్గర చాలా స్పష్టంగా వెళ్దాం. ఇంత పరిశోధన చేసి, ఇన్ని 15 సంవత్సరాలు పరిశోధన చేసి దాచిపెట్టుకోవడానికి కాదు, మీ అందరికి అందించి అసలు జీవితం ఇలా ఉంటుంది, మానవ జన్మ మనం ఎందుకు ఎత్తాం, ఇలా పూర్తి స్థాయి ఐశ్వర్యదాయకమైన జీవితాన్ని మనము మన తర్వాత తరాలు గడపడానికి అర్హులమే. మనం ఎట్లాంటి సమస్య అయినా సరే కుండలిని మనం మౌల్డ్ చేసుకోవడం ద్వారా, కుండలిని జాగృతి చేసుకోవడం ద్వారా ఎటువంటి సమస్యనైనా సరే మనం ఎదిరించవచ్చు, సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. అట్లాంటి వ్యవస్థ మన లోపల. దాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అర్థమైందా? సంపూర్ణ గురూజీ మొత్తం ఆ కాన్సెప్ట్ లోనే చూపిస్తున్నారుగా. ఇప్పుడు చెప్పిన 5 ఉంది మొత్తం ఇందులోనే ఉంది అంతే. అవును, సారం మొత్తం తాత్పర్యంతో సహా చెప్తుంటే మీరు మాకు మొత్తం ఇక్కడే ఉంది. పూర్తిగా తెలుసుకుందాం, తార్కికంగా ఆలోచిస్తుంటే ప్రశ్నించండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం. ఇలాంటి సాధనలు చేసేటప్పుడు పూర్తిగా లాజికల్ గా ఉండాలి, తార్కికంగా ఉండాలి. వెంటనే మేము దూకేసేయాలి అనకూడదు. ముందు దాని పూర్వపరాలన్నీ పూర్తిగా అర్థం చేసుకొని అప్పుడు ధ్యానంలో దిగాలి. అర్థమవుతుందండి? ఎంతసేపు చెప్పండి, మిమ్మల్ని కూర్చోబెట్టి కళ్ళు మూసుకోమండా ఎంతసేపు? అది పద్ధతే కాదు, అది పద్ధతి కాదు. ముందు ధ్యానం గురించి తెలియాలి, ధ్యానం ఎందుకు చేస్తామో తెలియాలి, ధ్యానంలో మనం ఎలా ఉండాలో మనకు తెలుసుకోవాలి.
ధ్యానం ఒక సెక్యూర్ మెథడ్, ఒక రక్షణ పద్ధతిని ఒకటి పెట్టుకొని ధ్యానంలోకి వెళ్ళాలి. అప్పుడు మనకి ఏ విధమైనటువంటి సమస్యలు రావు, ధ్యానాన్ని సంపూర్ణంగా చేయగలిగిన వాళ్ళం. సో తర్వాత మనం షట్చక్ర ఆకర్షణ క్రియ అని ఉంటుంది. అక్కడ మొత్తం ఫిజికల్ ప్రాక్టీస్లే ఉంటాయి, కాన్షియస్ డెవలప్ చేసే ప్రాక్టీస్ మెథడ్స్, క్రియాయోగ, లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఈ ప్రపంచంలో నన్ను మించి ఉన్నట్టుగా ఎవరు పరిశోధన చేయరు. నాకు ఏదైనా ఆస్కార్ అవార్డు అట్లాంటి అవార్డ్స్ రావాలి లెక్క ప్రకారం. మనకు అవేం అవసరం లేదు. మన సనాతన సాంప్రదాయం, మన సనాతన సంస్కృతి ఇంత గొప్పది. పిచ్చోళ్ళు అనవసరంగా మతాలు మారుతారు, కానీ ఇందులో ఉన్న గది తెలిస్తే మాత్రం వదిలిపెట్టరు. లా ఆఫ్ అట్రాక్షన్ మనం చేస్తాం. లా ఆఫ్ అట్రాక్షన్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు, మనం చేస్తాం లా ఆఫ్ అట్రాక్షన్. చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ చేయలే లా ఆఫ్ అట్రాక్షన్. శంకరాచార్యులు లాంటి వాళ్ళు, వివేకానందుడు లాంటి వాళ్ళు చేశారు, కానీ సామాన్యులు ఎవరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చేయలేదు. మనం చేస్తాం, ప్రాపర్ గా తెలుసుకొని ఎనర్జీస్ తో చేస్తాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా చేస్తారు? లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి చెప్పండి? మన లోపల ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది. మన లోపల ఏముంది? మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది. అదే కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తిలో ఆ మ్యాగ్నెటిజం, ఆ అయస్కాంత తత్వాన్ని పెంచితే అట్రాక్ట్ చేసేస్తుంది. దానికోసం మనం పూజలు చేసేది. ఎప్పుడైతే విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు దానిలో మ్యాగ్నెటిజం పెరుగుతుంది. కానీ వీడికి తెలియదు అది, ఆ విషయం. వీడు మ్యాగ్నెటిజం పెంచుకోవడం కోసం విష్ణు సహస్రనామాలు చేస్తున్నాడు అని తెలియదు. అందుకే కుర్చీ పెడతాడు. పీట వేసేది ఎందుకో తెలుసా? ఈ మ్యాగ్నెటిజం పవర్ ఎర్త్ లో కలవకుండా ఉండడం కోసం. ఎర్త్ కూడా మ్యాగ్నెటే కదా. ఆ అయస్కాంత తత్వం అనేది వెంటనే భూమిలో కలిసిపోకుండా ఉండడం కోసమే పూజలు చేసినా, ఏ ధ్యానం చేసినా, ఇట్లాంటివి ఏం చేసినా సరే కింద కంపల్సరీ ఒక చీట కానీ చేప కానీ ఉండాలి. చెక్కతో చేస్తారు. ఎందుకు? చెక్కకి మ్యాగ్నెటిక్ ఉండదు కాబట్టి ప్రభావం. ఇదండి సైన్స్ అంటే. మేము టీవీలు కనిపెట్టాం, ఫోన్లు కనిపెట్టాం, ఇది కాదు సైన్స్. ఇది సైన్స్.